ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. మేడం, సుజా, నువ్వు మళ్ళీ ఉద్యోగంలో వెళ్ళిపోతావా? లేదు మేడం. అప్పుడు ఏ పరిస్థితిలో వెళ్లాల్సొచ్చిందో మీకు తెలుసు. నా 14వ ఏటే ఇక్కడికొచ్చాను. ఇక వెళ్ళను మేడం. అందుకాదు, నువ్వుంటే నందితకి చాలా బావుంటుంది. నందిత మేడంని చూడ్డం నాకు ఇష్టమే మేడం. సుజా, తను వెళ్ళిపోయిందా? లేదు మేడం. సర్, నువ్వు వెళ్ళు. ధ్రువా, ధ్రువా, ధ్రువా! ఏంటమ్మా? ఎక్కడుంది తను? రూమ్లో ఉంది. 8 గంటల తర్వాత తను ఉండకూడదని చెప్పాను కదా. ఇంకో అరగంటే టైం ఉంది. తను రెడీగా ఉందా? లేదు. లేదు అంటే 8ంటికి తనెక్కడి నుంచి వెళ్ళదు. ఏం మాట్లాడుతున్నావు ధ్రువ? తను ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళదు. తను నా బాధ్యతమ్మా. ఏంటా బాధ్యత? అమ్మ మాటని కూడా కాదనే అంత పెద్దవాడివైపోయావా నువ్వు? చెప్పరా? అది నేను నీకు చెప్పలేనమ్మా. అంత గొప్ప రహస్యం ఏముందిరా నీకు తనకి మధ్య? కార్మికుల ముందు నేను తనకి మాటిచ్చానమ్మా. నాకంటే నీకా కార్మికులే ఇంపార్టెంటా? సరే, అలాగే అలాగే కానివ్వు. నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ మల్లిక నిర్ణయం తీసుకున్న తర్వాత ఓడిపోవడం అనేది ఈ మల్లికకి ఇష్టం ఉండదు. 8 గంటల కల్లా అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళి తీరాలి. నువ్వు వెళ్ళు. నిన్న రాత్రి ఇక్కడ జరిగినవన్నీ నీకు తెలిసే ఉండాలి. సుజా చెప్పే ఉంటుంది కదా. ఏం చేయనత్తా, నన్ను నమ్మి వచ్చింది. తనని పంపించలేను. నాకు కష్టం. తనంటే నాకు చాలా ఇష్టం. తనని చూసిన వెంటనే నాకు నచ్చేసింది. మొదట్లో కొన్ని అవకతవక పనులు చేశాను. తను దూరం అవుతుందని తెలిసి ఇష్టం పెరిగింది. అత్తయ్య, నేను తనని పెళ్లి చేసుకుంటాను. దానికి పైలట్ ఎపిసోడ్ నిన్న వసుంధర దీపం పట్టుకుని
మన ఇంట్లోకి అడుగు పెట్టడమే. అత్తయ్య, నేను తన్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టమైతే ఒక్కసారి నవ్వు. ఇంకా చాలత్తా, ఈ టెన్షన్స్లో పడి నీతో మాట్లాడడానికి టైమే దొరకలేదు. నీతో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అత్తయ్య. అన్నా, నా మాట వినండి అన్నా. అన్నా, వద్దన్నా, ప్లీజ్ అన్నా. అన్నా, అన్నా. అన్నా, నేను చెప్పేది వినండి. అయ్యో అన్నా, వద్దన్నా, వద్దన్నా, వద్దన్నా. మా నాన్న ఫోటో తొక్కుతున్నా, దండం పెడతానన్నా. ఎత్తిన చెయ్యి ఆపేశావే? నేనే చేయమన్నాను. ఇంటి విషయాల్లో ఇంకొకసారి కల్పించుకున్నావంటే గేట్ దగ్గర కాదు, గేట్ బయట నిలబడి అడుక్కోవడానికి కూడా పనికి రాకుండా చేస్తాను. వెళ్ళక్కడి నుంచి. పట్టుకో. అమ్మా, నేను నీకు ముందే చెప్పాను, తను నా బాధ్యత అని. అయినా నువ్వు నా ముందు నిలబడింది అమ్మ అని ఊరుకున్నాను. అమ్మ అంటే అర్థం నాకు తెలుసు. ఆ ప్రేమని గుర్తించడం లేదని అనుకోవద్దు. అమ్మంటే అర్థం నీకు తెలుసా? ఏం తెలుసు? నా ప్రేమని గుర్తించే శక్తిని నువ్వెప్పుడో కోల్పోయావు. నిన్ను అడిగే గ్రీష్మతో నీ నిశ్చితార్థానికి ఏర్పాటు చేశాను. నువ్వు సరే అన్న తర్వాతే డేట్ ఫిక్స్ చేశాను. నువ్వు రాకపోతే అందరి ముందు అవమానంతో తలదించుకున్నాను నేను. అదే ముహూర్తంలో ఒక బజారు దాంతో నువ్వింట్లోకొచ్చావు. నేను చచ్చిపోయాననుకున్నావా? అలా అయితే నువ్వొక దండతోనే రావాల్సింది. ఇది నాకు దండ వేయడానికి వచ్చిందని నాకు తెలుసు. అందుకు మల్లిక శవం కూడా ఒప్పుకోదు. ఇంత చేసి నువ్వంటున్నావా అమ్మంటే అర్థం తెలుసా అని? అమ్మా, అది కాదమ్మా. వద్దు. నీ మీద నాకు నమ్మకం పోయింది. నేను నిన్ను మళ్ళీ నమ్మాలి అంటే దీన్ని ఈ ఇంట్లోంచి నువ్వే గెంటేయాలి. అమ్మా, తనని గెంటేయడానికి కాదు ఇక్కడికి తీసుకొచ్చింది, తనకి నేడివ్వడానికి. అమ్మా, ఈ మొండితనం మంచిది కాదమ్మా. నేను నీకు కావాలి అనుకుంటే దీన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. తిరిగి వచ్చినా కూడా పీపీ నిలయం వాకిలి తెరుచుకోదు. నువ్వే నిర్ణయించుకో. పీపీ నిలయం ప్రతిష్టే నాకు ముఖ్యం. నేను వెళ్తే పీపీ నిలయం ప్రతిష్ట పెరుగుతుందా? తనకి నీడనివ్వాలని తీసుకొచ్చాను. ఆ కారణంతోనే నన్ను వెళ్ళిపోమంటే ఆ నిమిషమే తన్ని నేను పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత పత్రిక వాళ్ళందరినీ పిలిచి ఈ విషయం అనౌన్స్ చేస్తాను. కూలేది మల్లిక మేడం ఇమేజ్. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో.
అమ్మా, తనని గెంటేయడానికి కాదు ఇక్కడికి తీసుకొచ్చింది, తనకి నీడివ్వడానికి. ఆ తర్వాత పత్రిక వాళ్ళందరినీ పిలిచి ఈ విషయం అనౌన్స్ చేస్తాను. కూలేది మల్లిక మేడం ఇమేజ్. చంద్రన్న, ఇంట్లో ఇప్పుడు అందరికీ నా మీద జాలి కలుగుతోందా? పులి పిల్లయింది కదూ. ఒక బజారు దానికోసం నా కొడుకు నా మీదే చెయ్యెత్తే అంత పని చేశాడు. ఈ కాలం పిల్లలకి కొంచెం ఆవేశం ఎక్కువమ్మా. ఏదో తెలిసి తెలియక చేసుంటారు. చంద్రన్న, నేనంత తొందరగా కృంగిపోను. నిప్పుల మీద నడిచే ఇంత దూరం వచ్చాను. వాడసలు నా కొడుకేనా అనిపిస్తోంది. వాడు ఇలా ఎలా మారాడు? అమ్మని కూడా గుర్తించలేనంతగా ఎలా? ద్రోబాబు ఏమీ మారలేదమ్మా. ఏదో చిన్నతనం, సహవాసాలు అంత బాగున్నట్లు లేవు. మీ మనసులో ద్రోబాబు మీద ప్రేమ అస్సలు తగ్గకూడదు. నాకు మాత్రం ప్రేమించడానికి ఎవరున్నారు చంద్రన్న? ఆయన చనిపోయిన తర్వాత వీడే కదా నా ప్రపంచం. వీడన్యాయం అవ్వకూడదనే కదా ఇంత మొండిగా నిలబడి ఈ సామ్రాజ్యాన్ని ఇంతలా నిలబెట్టాను. అమ్మా, ఓ, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలని మహాత్ముడన్నాడు. నేనలాంటి మహాత్మురాల్ని కాదు. కొట్టాలి అనుకుంటే కొట్టేవెళ్ళు. అమ్మా, నా మీద కొంచెం జాలి చూపించమ్మా. నీ మీద నేను జాలి చూపించాలా? ఇప్పుడు పిలిచిన ఈ పిలుపులో ఒక కొడుకు కనిపిస్తున్నాడు. ఇంతకు ముందు నేను విన్న మాటలు బరితెగించి మాట్లాడినా ఒక వీధి రౌడీ రంకెలు. అమ్మా, అది వసుంధరని సెక్యూరిటీ తోసినప్పుడు వెంటనే అలా రియాక్ట్ అయ్యాను. దాన్ని నేను కొడితే నువ్వు నన్ను చంపేస్తావు కదూ. మనసులో వేరే ఉద్దేశంతో నేనలా మాట్లాడలేదమ్మా. ధ్రువ, నీకు ఆ అమ్మాయి అంటే అంతిష్టమా? చెప్పు. అవునమ్మా. అంటే నేను తన పట్ల చేసిన దానికి మన్నించమనాలా? ఎస్టేట్లో నేను తనని కొట్టాను. అందుకు ప్రాయశ్చితంగా నా మీద పగ తీర్చుకుంటానని దానికి మాటిచ్చావా? అమ్మా, వసుంధర నువ్వు అనుకుంటున్నట్టు కాదమ్మా. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం అస్సలు కాదు. అర్థం చేసుకోమ్మా. నేను ఆశ్రయం ఇచ్చిన అమ్మాయిని అలా వాచ్మెన్తో గెంటేయించబోయేసరికి అలా రియాక్ట్ అయ్యాను, అంతేనమ్మా. ఆ అమ్మాయిని ఇంట్లోంచి పంపించడం నీకు ఇష్టం లేదు, అంతే కదా? నేను తనకి
షెల్టర్ ఇస్తానని ప్రామిస్ చేసి ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. తనిక్కడ ఉండాలంటే నన్ను ఏం చేయమన్నా నేను చేస్తానమ్మా. అర్థం చేసుకోమ్మా, ప్లీజ్ అమ్మా. సో తనిక్కడ ఉండడమే నీకు ఇంపార్టెంట్. సరే, నేను కొన్ని డెసిషన్స్ తీసుకున్నాను. అవి ఒక గంటలో ఇక్కడ జరుగుతాయి. అప్పటి వరకు తను బయటే ఉంటుంది. సరే అమ్మా. సుజా, మేడం, సుజా, నన్ను పిలిచారంట మేడం. ఇక్కడ జరిగినవన్నీ నీకు తెలుసు కదా. నువ్వు కూడా ఈ ఇంట్లో ఒక భాగమే. కానీ ఈ కుటుంబ విషయంలో నేను తలదూర్చాలి అనుకోలేదు మేడం. హా, కుటుంబం కోసమే నువ్వు ఇప్పుడు నిరాకరిస్తున్నావు. నువ్వు వసుంధరతో మాట్లాడావా? నిన్న నేనే గది చూపించాను. నువ్వు తనతో మాట్లాడలేదా? ఏదో కొంచెం. తన గురించి నీకేమనిపించింది? పాపం అనిపించింది మేడం. గ్రీష్మనా వసుంధరనా ఎవరు బెటరు? మేడం, మీరెందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు సుజా, గ్రీష్మని నేను నిశ్చయించాను. వాడు ఒప్పుకున్నాడు. కాని వసుంధరని వాడు తీసుకొచ్చాడు. వాడు ఊరికి తీసుకురాడు కదా. పెళ్లి చేసుకున్నారనే అనిపిస్తోంది. వసుంధర్ని వాడు పెళ్లి చేసుకుంటే తప్పులేదుగా. చెప్పు. అంటే తప్పు లేదని అనిపిస్తోంది మేడం. ఓకే, సరే. దేవుడి దగ్గర దీపాలు, కోడలికివ్వడానికి హారతి రెడీ చేయి. త్వరగా వెళ్ళి చూడు. సరే మేడం. ఏంటి, తెగిందా? లేదు మేడం. భయపడ్డావా? అది ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అంటే వంటగదిలోకి ఎప్పుడూ రారు కదా మేడం. ఈ రోజున ఒక విశేషం జరగబోతోంది. మధ్యాహ్నానికి విందు రెడీ చేయాలి. విందుకి అన్ని ఐటమ్స్ చేయండి. స్వీట్స్, డ్రై ఐటమ్స్, కూరలు, ఇలా మెనూలో ప్రతి ఐటమ్ కనీసం 4 to 5 ఐటమ్స్ ఉండాలి. తోడు కావాలంటే ఇంకో ముగ్గురిని పిలిపించుకో. సరే మేడం. మేడం, ఏంటి ఈరోజు విశేషం? ఈరోజు నా కోడలొస్తోంది. సార్, నేను వెళ్ళిపోతాను. మీ కుటుంబంలో నా వల్ల గొడవలొద్దు. మన మధ్య ఒక ఒప్పందం ఉంది. ఇక్కడ ఏం జరిగినా వెళ్ళకూడదని. నాకంటే ఎవరూ లేరు. మీకలా కాదు కదా. చూడు, ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను నిన్ను వదలను.
ఆ విషయం నీకు తెలుసు. కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది. చంద్రన్న, ఏం బాబు? ఎందుకివన్నీ? మేడము మనసు మారింది. వసుంధరమ్మని ఆహ్వానించబోతున్నారు. నిజంగానా? అవును బాబు. అమ్మ ఎప్పుడు ఇంతే, సర్ప్రైజ్ ఇస్తుంది. వసుంధర, కంగ్రాట్స్. నేను అస్సలు ఊహించలేదు తెలుసా. ఈరోజు మేడం నన్ను నీ గురించి అడిగారు. నీకు ఫుల్ సపోర్ట్ చేశాను. అయితే సుజాకి మనం మంచి ట్రీట్ ఇవ్వాలి. అదేమీ వద్దు సార్. కోడల్ననే ప్రతాపం ఈ పని మనిషి మీద చూపించుకుంటే చాలు. సరే, నువ్వు వెళ్ళి అత్తని తీసుకురా. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే సార్. తాగండమ్మా. చివరికి అన్నీ సుఖంగా జరుగుతున్నాయి. గొడవ జరుగుతుందేమో అనుకున్నాను. దీన్ని బట్టి ఏమర్థమైంది? మేడం మనసు వెన్నా అని. బయట ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాపం వసుంధర చాలాసేపటి నుంచి బయటే నిలబడింది. తను అదృష్టవంతురాలు. మీక్కూడా తను కోడలుగా నచ్చింది కదూ? గ్రీష్మ గురించి ఆలోచించినా బాధే. ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగింది. అంతా విధి. మీరు కూడా ఈ కుర్చీకి పరిమితం కావడం అది కూడా విధే. సరిగ్గా 9 గంటలకు కోడలు ఇంట్లో అడుగు పెట్టబోతోంది. అది మీరు కూడా చూడాలి. త్వరగా తాగేసేయండి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనేం చెప్పాలనుకుంటున్నాను నీకు తెలుసు కదా. ఆ పిల్లకి షెల్టర్ ఇస్తాననే కదా మాటిచ్చావు. అక్కడ కూలి చేసుకునే ఈ అమ్మాయికి నా ఇంట్లో పని మనిషిగా ప్రమోషన్ ఇస్తున్నాను. అందుకు ఇష్టమైతే ఉంచు, లేదంటే పంపించేయచ్చు. అంతరాలు అంతమై కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా?